నా పేరు పుష్ప. నేను రాయకూరు వెస్ట్ గోదావరి. ఏ నియోజకవర్గం ఇది? ఏ నియోజకవర్గం? భీమవరం. 2018లో బిఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయింది సార్. 18. బట్ నాకు అప్పుడు బైఫర్కేషన్ ఇష్యూలో స్కాలర్షిప్ రాలేదు సార్. 2 years నేను సర్టిఫికేట్ తీసుకోలేదు. నాకు మనీ ప్రాబ్లమ్స్, స్టైఫండ్ పడలేదు అండ్ చాలా ఇష్యూ అయింది. డాడీ లాయర్ సార్, చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు, కానీ హెల్త్ ఇష్యూ వల్ల ఆయన ఫీల్డ్ని వదులుకున్నారు సార్. ఫార్వర్గా దానికి తీసుకొని చేస్తున్నారు. మాకు మొన్నే రైతు మిత్ర పడింది సార్. అండ్ దానివల్ల ఏమైందంటే అప్పటి నుంచి ఫైనాన్షియల్గా చాలా లో అయిపోయాము సార్. అప్పటి వరకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఉండే మేము, అది చాలా కష్టమైంది సార్ చదువుకోవడం కూడా. కానీ ఆయన చదువుకున్నారు కాబట్టి ఆ చదువు మాకు అందాలని చెప్పి చాలా కష్టపడి చదివించారు సార్. ఫీజెస్ దగ్గర కానీ, మా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గర కానీ ఎక్కడ కూడా మమ్మల్ని డిస్కరేజ్ చేయలేదు. సో 18 నుంచి ఏం చేశారమ్మా వన్స్ యూ ఫినిష్డ్? 2 years నేను చేశాను సార్. బట్ నాకు హాస్పిటల్ నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఎందుకంటే మీకు సో 2020 వరకు చేసావు. దాని తర్వాత గడిచిన 4 సంవత్సరాలు తర్వాత నాకు కోవిడ్లో బ్రేక్ అయింది. 2 years ఊరు నుంచి బయటికి రానిలేదు. ఆ తర్వాత ఆగస్ట్లో నేను మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాను సార్, 6 months. బట్ అప్పటికి నాకు సర్టిఫికేట్స్ లేవు. సో వాళ్ళు నాకు ఇవ్వలేదు అనమాట ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. నేను 2021లో ఆ మనీ దాచుకొని నేను అవి పే చేసి తీసుకున్నాను సార్. అప్పటి నుంచి నాకు ఎక్స్పీరియన్స్ కౌంట్ అయింది సార్. 2020 జూన్ నుంచి నాకు 2023 జూన్ వరకు నేను హాస్పిటల్స్లో చేశాను సార్. ఆ 2 years ఎక్స్పీరియన్స్ మాత్రమే నాకు ఉంది సార్. మిగిలిన ఎక్స్పీరియన్స్ అన్నీ నాకు పోయింది సార్. బట్ అప్పుడు నేను చేస్తున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి సార్ మన ఫ్యామిలీ కండిషన్ చూస్తున్నాను కాబట్టి ఇంట్లో ఉండకూడదు, చదవాలనే ఆశ నాకు చాలా ఎక్కువ సార్. చదువుకోవాలి, నేర్చుకోవాలి, అందరికీ చదివే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని కూడా చాలా ఇష్టం సార్ చిన్నప్పటి నుంచి. అప్పుడు ఆ టైంలో నేను ఆ జీవితం ఉన్నప్పుడు నా ఫ్యామిలీ కండిషన్స్ నాకు సపోర్ట్ చేయలేదు సార్. ఇంకా పై చదువులు చదువుకోవాలన్నా సర్టిఫికేట్స్ లేవు, అట్ ద సేమ్ టైం మాకు ఫండ్స్ కూడా లేవు. ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఇలా జాబ్ చేసుకుంటున్నానో మా జూనియర్ ఒక అమ్మాయి నా ప్యాషన్ తెలిసి, సో ఈ స్కిల్ డెవలప్మెంట్లో మనకి ఫ్రీ ట్రైనింగ్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అది కూడా జర్మన్ తీసుకెళ్ళి మనకి శాలరీస్ ఇచ్చి నడిపిస్తున్నారు వాళ్ళు, మనకి సపోర్ట్ చేస్తున్నారు ఫ్యామిలీని అంటే నేను వెళ్ళి జాయిన్ అయ్యాను సార్ స్కిల్ డెవలప్మెంట్లో. అదొక 2 months ప్రోగ్రామ్. బట్ అదేమైందంటే అన్ఫార్చునేట్లీ నేను ఫెయిల్ అయ్యాను సార్. B1 వరకు నేర్పించాను. అది ఫెయిల్ అయిన తర్వాత చాలా డిప్రెస్ అయిపోయాను సార్. అంటే ఈ పెద్ద కళలు అనేవి మనకి కాదు, మన వల్ల కాదు, మనం ఎప్పుడు కూడా ఇక్కడే ఉండాలేమో అన్న డిప్రెషన్లోకి వెళ్ళాను. బట్ మళ్ళీ నాకు స్కిల్ డెవలప్మెంట్ నుంచి కాల్ వచ్చి, లేదు మీకు వేరే ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాము, ఆయన తెలుగు ఆయనే అక్కడ సెటిల్ అయ్యి మీకు ఫ్రీ ఆపర్చునిటీ ఇస్తున్నారు, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ లెక్చర్, ఫ్రీ బుక్స్ అన్నీ ఇచ్చి నడిపిస్తున్నారు అని జాయిన్ చేశారు సార్ ఆయన పేరు. అయితే ఆయన ఆధ్వర్యంలో మేము 8 months ప్రోగ్రామ్ తీసుకున్నాం సార్. తీసుకొని అది ఫస్ట్ అటెంప్ట్లో నేను క్లియర్ చేయగలిగాను. అండ్ మేము ఈ మంత్ 18th వెళ్తున్నాం సార్ రాజేందర్లో. అండ్ 2.8 lakhs శాలరీ సార్. అది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అంటే ఇంత శాలరీ తీసుకుంటారని. ఎందుకంటే అది స్ట్రగుల్స్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇంత శాలరీ నాకు ఒక్కసారి అందుతుంది అంటే చాలా చాలా సంతోషంగా ఉంది సార్. అది కేవలం మీ వల్లే. కంగ్రాచులేషన్స్.